కూడా బీజేపీలో జరుగుతూ ఉన్నటువంటి నేపథ్యంలో ఒక్కసారి మీరు లైన్ లోనే ఉండండి మధు, ఒక్కసారి మీరు లైన్ లోనే ఉండండి. కొద్దిసేపటి క్రితం చిరంజీవి ఒక లెంతీ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ కి సంబంధించి మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. అంతకన్నా ముందు విశ్వాస్ మీరు చూస్తున్నారు, చిరంజీవి ఇంటి ముందు బాణాసంచా కాలుస్తూ, ఇన్ఫాక్ట్ ఆ ఇంటి ప్రాంగణాలు అనుకుంటా బసయ్య, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఆ ఇంటి ప్రాంగణంలో బాణాసంచా కాలుస్తున్న విశ్వాస్ మీరు చూస్తున్నారు. కొద్దిసేపటి క్రితం ఆయన ట్వీట్ కూడా చేశారు. ఒక్కసారి ఆ విశ్వాస్ మీరు చూస్తున్నారు, బాణాసంచా కాలుస్తున్న విశ్వాస్ మీరు చూస్తున్నారు చిరంజీవి ఇంటి దగ్గర. ఇన్ఫాక్ట్ ఆయన ఒక లెందీ డియర్ కళ్యాణ్ బాబు అంటూ కూడా ఆయన ఒక లెందీ పోస్ట్ చేశారు. డియర్ కళ్యాణ్ బాబు, ఎక్కడ నెగ్గాలో ఎక్కడ తగ్గాలో తెలిసిన నిన్ను, తగ్గావని ఎవరు అనుకున్నా అది ప్రజల్ని నెగ్గించడానికి అని నిరూపించిన నిన్ను చూస్తూ ఉంటే ఒక అన్నగా గర్వంగా ఉంది. నువ్వు గేమ్ చేంజర్. ఎస్, నువ్వు గేమ్ చేంజర్వి మాత్రమే కాదు, మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్వి. అవును, మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్వి కూడా అని అందరూ నేను కొనియాడుతూ ఉంటే నా హృదయం ఉప్పొంగుతోంది. నీ కృషి, నీ త్యాగం, నీ ధ్యేయం, నీ సత్యం జనం కోసమే. ఈ అద్భుతమైన ప్రజా తీర్పు రాష్ట్ర భవిష్యత్తు కోసం, ప్రజల సంక్షేమం కోసం, అలాగే నీ కలల్ని, నువ్వేర్పరుచుకున్న లక్ష్యాలని నిజం చేసే దిశలో నిన్ను నడిపిస్తాయని ఆకాంక్షిస్తూ, ఆశీర్వదిస్తూ శుభాభినందనలు అంటూ కూడా ఆయన ట్వీట్ చేసుకొచ్చారు. దాంతోపాటు నీవు ప్రారంభించే ఈ సరికొత్త అధ్యాయంలో నీకు శుభం కలగాలని, విజయం సాధించాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నట్టు కూడా ఆయన ట్వీట్ చేశారు. దాంతోపాటు ఒక్కసారిగా ఇన్ఫాక్ట్ ఆయన ఇంగ్లీష్లో కూడా ఒక ట్వీట్ చేశారు. ఇదే మీనింగ్ వచ్చేది, అవును, ఇదే అర్థం వచ్చేలా ఆయన ట్వీట్ చేశారు. దాంతోపాటు మరొక ట్వీట్ కూడా చేశారు. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఆ ట్వీట్ కూడా మీకు చదివి వినిపించే ప్రయత్నం చేస్తాను కొద్దిసేపట్లో. అయితే చిరంజీవి చేసిన ట్వీట్ ప్రస్తుతం చాలా ఇంట్రెస్టింగ్గా మారిందని చెప్పుకోవాలి. ఇన్ఫాక్ట్ చంద్రబాబు నాయుడుని ఉద్దేశిస్తూ కూడా ఆయన ఒక ట్వీట్ చేశారు. ప్రియమైన చంద్రబాబు నాయుడు గారికి, చరిత్రలో అరుదైన విజయాన్ని అందుకున్న మీకు ముందుగా శుభాకాంక్షలు, అభినందనలు. ఈ మహత్తర విజయం మీ మీద ప్రజలకున్న నమ్మకానికి, మీ నాయకత్వ పటిమకు, రాష్ట్రానికి గత వైభవం తిరిగి తేగలిగిన మీ దక్షతకు నిదర్శనం. రాజకీయ దురంధరులైన మీ మీద, పవన్ కళ్యాణ్, నరేంద్ర మోదీ గారి మీద ప్రజలు కనబరిచిన విశ్వాసాన్ని సంపూర్ణంగా నిలబెట్టుకుని రాజధాని లేని గాయపడిన రాష్ట్రాన్ని తిరిగి గాడిన పెట్టి నెంబర్ 1గా తీర్చిదిద్దుతారని ఆశిస్తున్నానంటూ కూడా ఆయన ట్వీట్ చేశారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇంట్రెస్టింగ్ పరిణామాలు చోటు చేసుకుంటే ఒకసారి ఆ ట్వీట్ మీరు చూస్తున్నారు. కొద్దిసేపటి క్రితం ఇటు పవన్ కళ్యాణ్ని ఉద్దేశించి చిరంజీవి ఆయన ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ మీరు చూస్తున్నారు. డియర్ కళ్యాణ్ బాబు అని చెప్పి ఆయన ప్రారంభించారు. ఎక్కడ నెగ్గాలో ఎక్కడ తగ్గాలో, అవును, ఎక్కడ నెగ్గాలో ఎక్కడ తగ్గాలో తెలిసిన నిన్ను, తగ్గామని ఎవ్వరనుకున్నా అది ప్రజల్ని నెగ్గించడానికి అని నిరూపించిన నిన్ను చూస్తూ ఉంటే ఒక అన్నగా గర్వంగా ఉంది. నువ్వు గేమ్ చేంజర్వి మాత్రమే కాదు, మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్వి అని అందరూ నిన్ను కొనియాడుతూ ఉంటే నా హృదయం ఉప్పొంగుతోంది. నీ కృషి, నీ త్యాగం, నీ ధ్యేయం, నీ సత్యం జనం కోసమే. ఈ అద్భుతమైన ప్రజా తీర్పు రాష్ట్ర భవిష్యత్తు కోసం, ప్రజల సంక్షేమం కోసం, అలాగే నీ కలల్ని, నువ్వేర్పరుచుకున్న లక్ష్యాలని నిజం చేసే దిశలో నిన్ను నడిపిస్తాయని ఆకాంక్షిస్తూ, ఆశీర్వదిస్తూ శుభాభినందనలు అంటూ కూడా ఆయన ట్వీట్ చేసుకొచ్చారు. దాంతోపాటు నీవు ప్రారంభించే ఈ కొత్త అధ్యాయంలో నీకు శుభం కలగాలని, విజయం సాధించాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నట్టు కూడా ఆయన లవ్ సింబల్స్ని, అలాగే క్లాప్స్ని, క్లాప్స్కి సంబంధించిన సింబల్స్, ఒక 2 లవ్ సింబల్స్ని అలాగే క్లాప్ సింబల్స్ని ఆయన ఇమోషన్స్ని పోస్ట్ చేస్తూ ఆయన కంక్లూడ్ చేశారు. ఒక్కసారిగా ఇటు మెగాస్టార్ ఫ్యామిలీ రియాక్షన్స్ స్టార్ట్ అవుతున్నాయి. అప్డేట్స్ చేసుకుందాం. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు లైవ్లో కంటిన్యూ అవుతున్నారు. ఇన్ఫాక్ట్ విజువల్స్ మీరు చూస్తున్నారు. ప్రస్తుతం చిరంజీవి ఇంటి దగ్గర కోలాహలం మీరు చూస్తున్నారు. ఒక్కసారిగా ఇటు కొణిదెల వారి కుటుంబంలో, అట్ ద సేమ్ టైం నారా కుటుంబంలో కూడా సెలబ్రేషన్స్ పీక్స్కి చేరుకుంటున్నాయి. ఒకసారి చిరంజీవి ఇంటి దగ్గర సెలబ్రేషన్స్ చూద్దాం. రెడ్డి అంశానికి సంబంధించి అప్డేట్స్ చేసుకుందాం. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు లైవ్లో జాయిన్ అవుతున్నారు. మధు, ఇటు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిందని ముఖ్యంగా దేశంలోనే సంచలనంగా మారింది ఆంధ్రప్రదేశ్ ఫలితాలకు సంబంధించి. ఇటు కొణిదెల కుటుంబం కూడా ఇప్పుడు సంబరాల్లో తేలిపోతోంది. అప్డేట్స్ ఏంటి? చిరంజీవి కుటుంబం ఏమంటోంది? ఎగ్జాక్ట్లీ, నిజంగానే ఆంధ్రప్రదేశ్లో కూటమి విజయంలో అంత మాసివ్ విక్టరీ సాధించడంలో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ పాత్ర ఉంది. తన ఎమోషనల్ స్పీచ్ చాలా అగ్రెసివ్
స్పీచ్ ఆంధ్రప్రదేశ్ ప్రజలని ఆకట్టుకుంది. సో దాన్ని వర్ణిస్తూ చిరంజీవి చేసినటువంటి ట్వీట్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. దాంట్లో ఆయన నిన్ను తగ్గావని ఎవరు అనుకున్నా కూడా అది వాళ్ళకి అలా కాదు, నువ్వు ప్రజలను గెలిపించడానికే తగ్గావు అనేటువంటి ట్వీట్ చేస్తూనే నువ్వు గేమ్ చేంజర్వే కాదు, మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ కూడా నువ్వే అనేటువంటి ఒక ఎమోషనల్ ట్వీట్ని చిరంజీవి పవన్ కళ్యాణ్ పైన చేసినటువంటి ట్వీట్ ఇప్పుడు దీనికి సంబంధించి ఇంట్రెస్టింగ్గా ఉంది. తెలుగులో ఇంగ్లీష్లో కేవలం పవన్ కళ్యాణ్ని మాత్రమే ట్వీట్ చేస్తూ ట్యాగ్ చేస్తూ ఆయన ఎక్స్లో ట్వీట్ చేశారు చిరంజీవి. అటు ఇందాకనే చూసాం కొద్దిసేపటి క్రితం చంద్రబాబు టోటల్ ఫ్యామిలీ సెలబ్రేట్ చేసుకున్నారు. ఆయన మనవడితో, కుటుంబ సభ్యులతో, కోడలతో, భార్యతో కేక్ కట్ చేసి, అదేవిధంగా కొద్దిసేపటి క్రితం పవన్ కళ్యాణ్ భార్య హారతిస్తూ విజయ తిలకం దిద్దారు. ఇప్పుడు చిరంజీవి ట్వీట్ చేస్తూ పవన్ కళ్యాణ్ని ప్రోత్సహిస్తూ, పవన్ కళ్యాణ్ ఓపిక, ఆయన వ్యవహరించినటువంటి తీరు, ప్రజల కోసం భరించినటువంటి తీరు, వీటన్నిటినీ ఆయన ట్వీట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తూ పవన్కి మాత్రమే ట్యాగ్ చేస్తూ ఆయన ట్వీట్ తెలుగు ఇంగ్లీష్లో ట్వీట్ చేశారు. సో చాలా ఈ కొత్త అధ్యాయంలో నీకు శుభం కలగాలంటూ ఆయన చివరగా ఎండిచ్చారు. విజయం సాధించాలని, మరిన్ని విజయాలు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్టు చిరంజీవి ఎండ్ చేశారు ట్వీట్ని. సో చాలా సంవత్సరాల తర్వాత, ప్రజారాజ్యం తర్వాత దాదాపు చిరంజీవి యాక్టివ్ పాలిటిక్స్కు దూరంగా ఉన్నారు. కొన్ని రోజులు రాజ్యసభ కేంద్ర సహాయ మంత్రి చేసిన తర్వాత నుంచి ఆయన కేవలం సినిమాలకే పరిమితమయ్యారు. పవన్ కళ్యాణ్ మాత్రం జనసేన పేరిట పార్టీ స్థాపించి ప్రజల్లో తిరిగారు. 2 పర్యాయాలు 2014, 2019 సంవత్సరంలో డిఫీట్ ఉన్న, ప్రజలు తిరస్కరించిన, 2 చోట్ల ఓడించిన పవన్ అదే పట్టుదలతో ముందుకు వెళ్లారు. ఇవన్నిటినీ దృష్టిలో పెట్టుకొని చిరంజీవి ట్వీట్ చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. సో ఈరోజు ఆంధ్రప్రదేశ్లో అసలు కూటమి బీజేపీ, జనసేన, టీడీపీ ఇంత మాసివ్ విక్టరీలో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ పాత్ర ఉంటుంది. చంద్రబాబు నాయుడు బీజేపీ కంటే చాలా అగ్రెషన్గా, చాలా ఆవేశంగా స్పీచ్ ఇచ్చారు, ప్రజల దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేశారు. అటు వైసీపీని ఖచ్చితంగా గద్దె దించుతామనేటువంటి స్టేట్మెంట్ చేశారు. ఇప్పుడు అవే వీడియోలో పవన్ చేసిన వీడియోలన్నీ వైరల్ అవుతూ ఉన్నాయి. సో వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని మెగాస్టార్ చిరంజీవి తమ్ముడు పవన్ కళ్యాణ్ గురించి ఆయన అభినందనలు తెలుపుతూ నువ్వే గేమ్ చేంజర్వి, ఆంధ్రప్రదేశ్లో నువ్వే మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్వి అంటూ ఆయన పొగుడుతూ ఎక్స్లో ట్వీట్ చేశారు. Right, Madhu. Thanks for the update. Another breaking coming on back to back. Breaking news మాత్రమే. Another breaking మీరు చూడబోతున్నారు RTV స్క్రీన్ మీద. మీకు ఎప్పుడో చెప్పాం, సోది ముచ్చట్లు లేవు మిత్రమా, కేవలం గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుందో చూపించడం మాత్రమే మా బాధ్యత. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు, ఆ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. బొత్స సత్యనారాయణ ఓటమి దిశగా ఆయన వెళుతున్నారా అంటే చీపురుపల్లికి సంబంధించి ఆయన వెనుకంచలో ఉన్నట్టుగా తెలుస్తోంది. విశాఖ నుంచి బొత్స సతీమణి ఝాన్సీ ఓటమిని ఎదుర్కొన్నారు. గజపతి నగరం నుంచి బొత్స అప్పల నరసయ్య కూడా ఓటమి పాలయ్యారు. ఇప్పుడు నెల్లిమల్లకు సంబంధించి బొత్స సమీప బంధువు అప్పలనాయుడు కూడా ఓటమిని చవి చూశారు. ఈ నేపథ్యంలో ఇటు చీపురుపల్లి నుంచి బరిలోకి దిగిన బొత్స సత్యనారాయణ ఆయన కూడా ఓటమి పాలు కాబోతున్నారంటే అవుననే మాట వినిపిస్తోంది. బొత్స ఫ్యామిలీ నుంచి పోటీ చేసిన 4 కూడా ఓటమి పాలయ్యారు. చీపురుపల్లి నుంచి బొత్స సత్యనారాయణ ఓటమిని చవి చూడబోతున్నారంటే అవుననే మాట వినిపిస్తోంది. విశాఖ నుంచి బొత్స సతీమణి ఝాన్సీ పోటీ చేశారు, ఆవిడ కూడా ఓటమిని చవి చూశారు. గజపతి నగరం నుంచి బొత్స అప్పల నరసయ్య పోటీలోకి దిగారు, ఆయన కూడా ఓటమిని చవి చూశారు. నెల్లిమర్ల నుంచి బొత్స సమీబంధు పోటీ చేశారు, ఆయన కూడా వాళ్ళు కూడా ఓటమి పాలయ్యారు. ఇక ఉత్తరాంధ్రలో బొత్స ఫ్యామిలీ ఘోర పరాభవాన్ని ఎదుర్కొంటోంది అంటే అవుననే మాట వినిపిస్తోంది. బొత్స ఫ్యామిలీ నుంచి పోటీ చేసిన 4 కూడా ఓటమి పాలయ్యారు. చీపురుపల్లి నుంచి బొత్స సత్యనారాయణ ఓటమిని చవి చూశారు. విశాఖ నుంచి బొత్స సతీమణి ఝాన్సీ కూడా ఓటమిని చవి చూశారు. రైట్, ఇంట్రెస్టింగ్ అని చెప్పుకోవాలి, ఎందుకంటే విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు బొత్స సత్యనారాయణ. దాదాపు వైసీపీకి సంబంధించిన కీలక నేతలతో అంటే టాప్ బాడీగా చెప్పుకుంటే కనుక టాప్ బాడీ ఆయన వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అంటే ఒక పెద్ద తరహా పాత్ర ఉంటుంది వైసీపీకి సంబంధించి. ఆయన కూడా ఓటమిని చవి చూస్తున్నారంటే ఒక్కసారి ప్రజా వ్యతిరేకత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. వైసీపీ నెంబర్లు తగ్గుతున్నాయి, అక్కడ కూటమికి నెంబర్లు పెరుగుతున్నాయి. వైసీపీ 11 స్థానాలకు ఇప్పుడు పడిపోయింది, కూటమి 164 స్థానాలకు చేరుకుంది. అప్డేట్స్ తీసుకుందాం. విజయనగరానికి సంబంధించి ప్రస్తుతం సినారియో ఏంటో మా ప్రతినిధి రాజేష్ అప్డేట్స్ అందించేందుకు లైవ్లో జాయిన్ అవుతున్నారు. రాజేష్, ప్రస్తుతం బొత్స ఫ్యామిలీకి సంబంధించి చీపురుపల్లిలో ఇటు బొత్స సత్యనారాయణ సిచ్యువేషన్ ఏంటి, ఆయన ఓటమి పాలయ్యే అవకాశం ఉంది, ఓటమి దిశగా ఆయన వెళుతున్న మాట వినిపిస్తోంది, అప్డేట్స్ ఏంటి? ఈ రోజు చూసుకుంటే ఆల్ రైట్
చంద్రబాబు నాయుడు ఆయన బయటకు వస్తున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. చంద్రబాబు నాయుడు బయటకు వచ్చి మీడియా సమావేశానికి హాజరయ్యే అవకాశం ఉంది. మంగళగిరిలోని ఆయన నివాసం నుంచి చంద్రబాబు తన కాన్వాయ్ తో బయటకు వస్తున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. మరి కాసేపట్లో ఆయన మీడియా సమావేశం నిర్వహించే అవకాశం. అదిగో ఆ వెహికల్ లోనే అదే ఆ వెహికల్ లోనే చంద్రబాబు వెళ్తున్నారు. విజువల్స్ మీరు చూస్తున్నారు. చంద్రబాబు బయటకు వచ్చారు. అభివాదం చేస్తున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. అదిగో చంద్రబాబు విజయం తర్వాత బయటకు వచ్చి విక్టరీ సింబల్ తో ఆయన అభివాదం చేస్తున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. ఒక్కసారిగా కార్యకర్తల్ని ఒక్కసారి విజువల్స్ మీరు చూడొచ్చు. కార్యకర్తలందరూ కూడా ఒక్కసారిగా జోష్లోకి వెళ్ళిపోయారు. చంద్రబాబు బయటకు వచ్చి అభివాదం చేయగానే ఒక్కసారిగా ఫోర్స్ గా కార్యకర్తలందరూ బయటకు వచ్చిన విజువల్స్ మీరు చూస్తున్నారు. వాళ్ళని పట్టుకోవడం అక్కడ పోలీసుల తరం కావటం లేదు. వాళ్ళని నియంత్రించడం పోలీసుల తరం కావటం లేదు. ఎందుకంటే కట్టలు తెంచుకుంది ఈ రోజు వాళ్ళ సంతోషం. ఆర్టీవీ ఎక్స్క్లూజివ్ గా మాట్లాడే ప్రయత్నం చేస్తాం చంద్రబాబుతో. ఆయన మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. చంద్రబాబుతో ఆర్టీవీ ఎక్స్క్లూజివ్ గా మాట్లాడే ప్రయత్నం చేస్తోంది. విజువల్స్ మీరు చూస్తున్నారు. చంద్రబాబు నాయుడుతో ఆర్టీవీ ఎక్స్క్లూజివ్ గా మాట్లాడే ప్రయత్నం చేస్తుంది. మాట్లాడుతోంది ఒకసారి.